వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో అయితే 2 కంపెనీస్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. ఒకటి ఏబీ మనీ అండ్ ఇంకోటి ఆదిత్య బిర్లా క్యాపిటల్. అండ్ ఫస్ట్ ఆదిత్య బిర్లా మనీ లిమిటెడ్, అండ్ ఇది సబ్సిడరీ ఆఫ్ ఆదిత్య బిర్లా క్యాపిటల్. అండ్ ముఖ్యంగా వీళ్ళు ఈక్విటీ అండ్ డెరివేటివ్ సెగ్మెంట్లో అయితే సర్వీసెస్ అందిస్తున్నారు. అండ్ కమ్ టు ద స్టాక్ ప్రైస్, రీసెంట్ టైంలో చాలా మటుకు లైక్ అప్ ట్రెండింగ్లో అయితే కనబడుతుంది స్టాక్. అండ్ 52 వీక్ హై నుంచి స్టాక్ చాలా మటుకు రీగెయిన్ అయింది. అండ్ స్టిల్ ఇక్కడ నుంచి కూడా స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాల్యుయేషన్ చూస్తే కనుక మార్కెట్ క్యాప్ 763 crore ఉంది. కరెంట్ ప్రైస్ అనేది 135 దగ్గరగా స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ ప్రైస్ టు ఎర్నింగ్ తీసుకుంటే కనుక ఇండస్ట్రీ యావరేజ్ పీతో కంపేర్ చేసినప్పుడు వాల్యుయేషన్ అనేది చాలా తక్కువలో ఉంది. బుక్ వాల్యూ ఈజ్ 28.8. అండ్ ఈవెన్ బుక్ వాల్యూతో కంపేర్ చేసినా కూడా ఎక్కువగా స్టాక్ అయితే ఎక్స్పెన్సివ్ కాదు. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ తీసుకుంటే కనుక స్టేబుల్ ఆర్ఓఈ అరౌండ్ 39%. అండ్ FE1 కలిగిన కంపెనీ. ఫైనాన్షియల్స్ చూస్తే కనుక సేల్స్ అనేవి లాస్ట్ ఇయర్ బేసిస్ మీద మీరు కంపేర్ చేసినప్పుడు 73% సేల్స్ పెరిగితే ఎబిట్ అనేది 112% పెరిగింది. నెట్ ప్రాఫిట్స్ 123% పెరిగింది. ఈపీఎస్ అనేది 122% అయితే పెరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద లైక్ లాస్ట్ ఇయర్ మార్చ్తో కంపేర్ చేసినప్పుడు మీకైతే చాలా మటుకు లైక్ క్వార్టర్లీ వైజ్ సేల్స్లో, ఎబిట్లో, నెట్ ప్రాఫిట్లో, ఈపీఎస్లో అయితే ఒక సర్చ్ అయితే చూడొచ్చు. అండ్ లైక్ మార్చ్ 2024లో నెట్ సేల్స్ అనేవి 114 crore వచ్చాయి. క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్ 16.46 crore వచ్చాయి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇదే క్వార్టర్తో చాలా మటుకు అప్ ట్రెండింగ్లో అయితే ఉంది. సో రెవెన్యూ చూడండి లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి ఎలా గ్రో అవుతూ వస్తుందో. మార్చ్ 2024లో రెవెన్యూ అనేది 115.84 ఉంది. సో ఈ డిసెంబర్లో 102.23 ఉంది. సో మీకు చాలా మటుకు రెవెన్యూ గ్రోత్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో లైక్ మార్చ్ 2023లో 70.2 ఉన్న రెవెన్యూ ప్రస్తుతానికైతే 115.84 ఉంది రెవెన్యూ. సో రెవెన్యూలో అప్బీట్ చూడొచ్చు. ప్రాఫిట్ కూడా మీకు లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ 7.37, ప్రస్తుతానికి 16.46. సీక్వెన్షియల్ బేసిస్ మీద కూడా ప్రాఫిట్స్ అయితే పెరిగాయి కంటిన్యూస్గా. సీక్వెన్షియల్ బేసిస్ మీద రెవెన్యూస్ కూడా పెరిగాయి కంటిన్యూస్గా. సో స్టేబుల్ రెవెన్యూస్ అండ్ అట్ ద సేమ్ టైం స్టేబుల్ ప్రాఫిట్స్ అయితే కంపెనీ పోస్ట్ చేయగలుగుతుంది రీసెంట్ టైంలో. ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే కనుక మీకు రెవెన్యూస్ 2023లో 278.8 crore ఉన్నాయి. సో రెవెన్యూ గ్రోత్ కూడా మీకు కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ కనబడుతుంది. నెట్ ప్రాఫిట్లో కూడా వెరీ కన్సిస్టెంట్ ఇన్ పోస్టింగ్ ద ప్రాఫిట్స్. అండ్ సిఏజిఆర్ గ్రోత్ రేట్ చూడండి, మీరు ఐదర్ 3 year అండ్ 5 year తీసుకున్నా కూడా మీకు అరౌండ్ 10 to 15% యావరేజ్ వృద్ధి రేట్ అయితే కనబడుతుంది. అండ్ లాస్ట్ 5 year బేసిస్ మీద అయితే మీకు స్ట్రాంగ్ సిఏజిఆర్ ప్రాఫిట్ గ్రోత్ అరౌండ్ 35%, రెవెన్యూ గ్రోత్ అరౌండ్ 11%గా ఉంది. సో వెరీ కన్సిస్టెంట్ ఫర్ ఈవెన్ ఫర్ ద లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో. అండ్ బుక్ వాల్యూ తీసుకుంటే కనుక రీసెంట్ టైంలో బుక్ వాల్యూ అయితే గ్రాడ్యువల్గా పెరుగుతుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ గ్రాడ్యువల్గా స్టేబుల్గా కనబడుతుంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అయితే పెరుగుతూ వస్తుంది. అండ్ మేజర్ ప్రమోటర్ ఆదిత్య బిర్లా క్యాపిటల్, వీళ్ళకి 73.5% షేర్స్ ఉన్నాయి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు అరౌండ్ 41 crore 5,50,000 వర్త్ షేర్స్. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఆదిత్య బిర్లా మనీ. అండ్ ఈ స్టాక్ Q4 రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత చాలా మటుకు అప్ ట్రెండింగ్లోనే ఉంది. ఈవెన్ లాంగ్ టర్మ్కి అయితే అక్యుములేట్ చేసుకోవడానికి అయితే ఒక బెస్ట్ ప్లేస్లో కనబడుతుంది. కమ్ టు ఇంకోటి ఏబీ క్యాపిటల్, లెండింగ్, ఇన్సూరెన్స్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ సెగ్మెంట్లో అయితే ఉంది. సో మార్కెట్ క్యాప్ వచ్చేసి 57,290 crore ఉంది. కరెంట్ ప్రైస్ 220 ఉంటే 52 వీక్ హై అండ్ 52 వీక్ లో చూసుకుంటే కనుక చాలా మటుకు అప్ ట్రెండింగ్ అయితే ఆల్రెడీ స్టాక్ సర్జ్ అయింది. బట్ ఒకవేళ స్టాక్లో కరెక్షన్ వస్తే కనుక మనకి ఒక బయింగ్ అయితే రావచ్చు లోయర్ లెవెల్స్ దగ్గరగా. ప్రైస్ టు ఎర్నింగ్ చూస్తే కనుక 21.3 టైమ్ ఎర్నింగ్స్తో మాత్రమే స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో మీకు వాల్యుయేషన్ ఈ రెండు కంపెనీస్లో కూడా అట్రాక్టివ్ కనబడుతున్నాయి. బుక్ వాల్యూ 95.3 ఉంది. హార్డ్లీ బుక్ వాల్యూతో కంపేర్ చేస్తే ఓన్లీ 2 times మాత్రమే ఎక్కువగా ట్రేడ్ అవుతుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 26.8% ఉంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 11.4% ఉంది. FE10 కలిగిన కంపెనీ ఏబీ క్యాపిటల్. కమ్ టు ద ఇయర్ అంతా కూడా చాలా మటుకు సైడ్ వేస్లో ఉన్న స్టాక్ రీసెంట్గానే మీకు 1-2 months నుంచి అప్ ట్రెండింగ్లో అయితే కనబడుతుంది. అండ్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో మీన్స్ 5 year బేసిస్ మీద స్టాక్ ప్రైస్ చూస్తే కనుక యాడ్ ఆన్ డిక్లైన్ బేసిస్ మీద లాంగ్ టర్మ్ అవుట్లుక్ అయితే చాలా పాజిటివ్ అండ్ చాలా బూలిష్గా కూడా కనబడుతుంది స్టాక్ అయితే. అండ్ మెయిన్ కంపెనీస్ తీసుకుంటే ఏబీ క్యాపిటల్ కింద ఆదిత్య బిర్లా ఫైనాన్స్, ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్, ఇవి లీడింగ్ సబ్సిడరీస్. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఏఎంసీ బిజినెస్ హెల్త్ ఇన్సూరెన్స్. సో మేజర్గా హౌసింగ్ ఫైనాన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఏఎంసీ. సో ఇవి వీళ్ళ యొక్క మేజర్ బిజినెసెస్. అండ్ ఫైనాన్షియల్స్ చూస్తే కనుక లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి ఫైనాన్షియల్స్లో కంటిన్యూస్గా గ్రోత్ అయితే చూడొచ్చు. సో డిసెంబర్ 2020లో 5,032 crore ఉన్న సేల్స్ అనే
డిసెంబర్ 2023లో 8,800 crore వచ్చాయి. ఈపీఎస్లో కూడా మీకు 1.2 పైసే ఈపీఎస్ అనేది ప్రస్తుతానికి 2.83 పైసే ఉంది. సో ఈపీఎస్లో స్ట్రాంగ్ సర్జ్ అయితే చూడొచ్చు, సేల్స్లో సర్జ్ అయితే చూడొచ్చు. నెట్ ప్రాఫిట్ ఈజ్ ట్రెమెండస్లీ గ్రోయింగ్ రీసెంట్ టైంలో. సో P&L చూస్తే కనుక సేల్స్ అనేవి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా సేల్స్ కంటిన్యూస్గా గ్రోత్ వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ అరౌండ్ 30,163. ఇయర్ ఎట్ టు అనౌన్స్ ద రిజల్ట్స్. అండ్ కమ్ టు ద నెట్ ప్రాఫిట్ అయితే 4,824 crore వచ్చాయి నెట్ ప్రాఫిట్స్. సో 309 నుంచి మీకు 4,824 మల్టిపుల్ ఫోల్డ్స్ అయితే కంపెనీ పోస్ట్ చేసింది ప్రాఫిట్స్. అండ్ ప్రాఫిట్ గ్రోత్ లాస్ట్ 3 ఇయర్స్ది ట్రెమెండస్ మార్కెట్ షేర్ పెరుగుతూ వస్తుంది కంపెనీస్ది, ప్రాఫిట్స్ పెరుగుతూ వస్తున్నాయి. సేల్స్ గ్రోత్ అయితే చాలా ఫాస్ట్గా ఉంది లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి. సో ఓవరాల్గా వాల్యుయేషన్ అట్రాక్టివ్గా ఉంది. అట్ ద సేమ్ టైం లాంగ్ టర్మ్ అవుట్లుక్ పాజిటివ్గా ఉంది. చాలా మటుకు ఈ సెక్టర్లో మిగతా పీర్స్ బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఈవెన్ జియో ఫైనాన్స్ కూడా రీసెంట్ టైంలో అప్ ట్రెండింగ్లో ఉంది. అండ్ బట్ స్టిల్ ఈ స్టాక్స్ పెద్దగా మూవ్ ఆన్ అవ్వలేదు. లాంగ్ టర్మ్ బేసిస్ మీద ఈ 2 స్టాక్స్ కూడా చాలా ప్రామిసింగ్ కనబడుతున్నాయి. అండ్ దిస్ ఇస్ అబౌట్ ఏబీ మనీ అండ్ ఏబీ క్యాపిటల్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.